మనము ఎయిర్ ట్రావెల్‌ని చాలా సేఫ్ అని అనుకుంటాం. ప్రతిరోజు లక్షలాది మంది ప్లేన్స్‌లో ట్రావెల్ చేస్తారు. కానీ ఒక టేక్ ఆఫ్‌లో 30 సెకండ్స్‌లో జరిగే వినాశనాన్ని ఎవరు కలలో కూడా అనుకోరు. జూన్ 12న ఏవియేషన్ హిస్టరీలో ఒక కలకలం నైట్‌మేర్ లాగా నిలిచింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అనే ఒక మోడర్న్ బోయింగ్ డ్రీమ్‌లైనర్ టేక్ ఆఫ్ అయ్యాక 30 సెకండ్స్‌లో క్రాష్ అయిపోయింది. హాస్టల్ మీద పడిపోయిన ఈ ప్లేన్ 294 ప్రాణాలతో పాటు చాలా ఫ్యామిలీస్‌ని బాధలోకి నెట్టేసింది. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? దీని నుంచి ఎవరు బయటపడ్డారు? ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసింది? ఈ షాకింగ్ క్రాష్ గురించి ప్రతి విషయం మీకోసం ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అనే ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి షెడ్యూల్ చేశారు. ఈ ఫ్లైట్ జూన్ 12న మధ్యాహ్నం 1:38 కి టేక్ ఆఫ్ అయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్ లో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్యాసింజర్స్ ఇంకా 12 క్రూ ఉన్నారు. ప్యాసింజర్స్ లో 169 భారతీయులు, 53 మంది బ్రిటిషర్స్లు, 7 మంది పోర్చుగీస్లు ఇంకా ఒక కెనడియన్ ఉన్నారు. 11 మంది పిల్లలు ఇంకా 2 బేబీస్ కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నారని డీజీసీఏ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫ్లైట్ లో ఒక ఇంపార్టెంట్ ప్యాసింజర్ కూడా ఉన్నారు. ఆయనే గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు. క్రాష్ అయిన ప్లేన్ ఒక బోయింగ్ 787 ఎయిర్ డ్రీమ్లైనర్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియాకి 2014 జనవరిలో డెలివరీ చేశారు. సో ఈ యాక్సిడెంట్ 11 ఇయర్స్ ఓల్డ్ ఏవియేటర్. డ్రీమ్లైనర్ అనే ప్లేన్ మోడర్న్ ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ట్విన్ ఇంజిన్ వైడ్ బాడీ ప్లేన్. ఇంజిన్ జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ తో పవర్డ్ అయి ఉంటుంది. ఈ క్రాష్ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ కి ఫస్ట్ ఎవర్ ఫ్యాటల్ యాక్సిడెంట్. ఎయిర్ ఇండియాకి కూడా 1985లో ఫ్లైట్ 182 బాంబింగ్ తర్వాత ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఫ్లైట్ 171 రన్వే 23 నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం క్లియర్ గా ఉంది, ఇంకా విజిబిలిటీ బాగా ఉంది కూడా. టేక్ ఆఫ్ తర్వాత 625 ఫీట్స్ ఆల్టిట్యూడ్ కి వెళ్ళింది. కానీ 30 సెకండ్స్ లో సిగ్నల్ మిస్ అయిపోయింది. ఏడిఎస్-బి ట్రాన్స్పాండర్ యూటీసీకి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయడం ఆపేసింది. ఫ్లాప్స్ రిట్రాక్ట్ అయ్యాయి, కానీ ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేయటం లేదు. ఇది ఎక్స్పర్ట్స్ కి చాలా డౌట్ ని క్రియేట్ చేసింది. ఫ్లైట్ చాలా లో ఆల్టిట్యూడ్ లో స్ట్రెయిట్ గా నడుస్తోంది. సడన్ గా బిల్డింగ్ మీద క్రాష్ అయిపోయింది. ఐ విట్నెస్ చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. చాలా మంది ఎక్స్ప్లోజన్ ఇంకా ఫైర్ ని చూశారు. టెయిల్ కాన్ ఇంకా స్టెబిలైజర్స్ బిల్డింగ్ మీద కనిపించింది. యాక్సిడెంట్ అయిన వెంటనే 7 ఫైర్ ఇంజిన్స్ ఇంకా మల్టిపుల్ అంబులెన్స్ క్రాష్ సైట్ కి రీచ్ అయ్యాయి. ఫైర్ డిపార్ట్మెంట్, సిఐఎస్ఎఫ్, లోకల్ పోలీస్ ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇమీడియట్ గా యాక్టివేట్ అయ్యాయి. ఆల్ రోడ్స్ క్రాష్ సైట్ కి వెళ్ళడానికి క్లోజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ కూడా డిప్లాయ్ చేసి రెస్క్యూ ఇంకా రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. మిలిటరీ హాస్పిటల్స్ ని స్టాండ్ బై లో పెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని టెంపరరీగా క్లోజ్ చేశారు. ఈవినింగ్ లో లిమిటెడ్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ రీస్టార్ట్ చేశారు. క్రాష్ లో 294 మంది చనిపోయారు అని పోలీసులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ క్రాష్ లో ఓన్లీ ఒక పర్సన్ సర్వైవ్ అయ్యారు. ఆయన 40 ఇయర్స్ ఓల్డ్ బ్రిటిష్ నేషనల్. ఆయన సీట్ నెంబర్ 11A లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ డోర్ క్విక్ గా ఓపెన్ చేసి ఆయన ఎస్కేప్ అయ్యారు. విజయ్ రూపానీ గారు ఫార్మర్ గుజరాత్ సీఎం ఈ యాక్సిడెంట్ లో మరణించారు. బీజే మెడికల్ హాస్టల్లో పడిన ఎయిర్ క్రాఫ్ట్ వల్ల 50 స్టూడెంట్స్ కి ఇంజురీ అయ్యింది. 41 మంది సీరియస్ గా ఉన్నారు. 75 బాడీస్ హాస్టల్ నుంచి రీకవర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లీడ్ చేస్తుంది. యూకే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఇంకా యుఎస్ ఎన్టీఎస్బి కూడా హెల్ప్ చేస్తున్నారు. కాక్పిట్ డేటా బ్లాక్ బాక్స్ రికవర్ చేసి అనలైజ్ చేస్తున్నారు. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ యాంటోనీ బ్రిక్ హౌస్ చెప్పినట్టు ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ చేయకపోవడం ఇంకా ఫ్లాప్స్ ఎర్లీ రిట్రాక్ట్
అవ్వడం చాలా డేంజరస్ సైన్ అని చెప్పారు. జీఈ ఏరోస్పేస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని అనలైజ్ చేస్తుంది. డీజీసీఏ ఇంకా ఎయిర్ ఇండియా కూడా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. టెక్నికల్ మాల్ ఫంక్షన్ లేదా హ్యూమన్ ఎర్రర్ లేకపోతే ఇంజిన్ ప్రాబ్లం అనేది ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తెలుస్తుంది. మేఘని నగర్ ఏరియాలో చాలా మంది ఎక్స్ప్లోజన్ సౌండ్స్ విని షాక్ అయ్యారు. థిక్ బ్లాక్ స్మోక్ చాలా దూరం నుంచి కనిపించింది. బిల్డింగ్ లో ఉండే వాళ్ళు అందరికీ ఎవాక్యుయేషన్ చేయడం చాలా కష్టం అయిపోయింది. పోలీస్ చెప్పినట్టు బీజే హాస్టల్లో పడిన ఎయిర్ క్రాఫ్ట్ వల్ల హాస్టల్ వాల్స్ ఇంకా రూఫ్ టోటల్ గా కొలాప్స్ అయి చాలా మంది స్టూడెంట్స్ పైన పడింది. ఆ బిల్డింగ్ లో చాలా మంది ట్రాప్ అయ్యారు. వాళ్ళని రెస్క్యూ కూడా చేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్ లో తన బాధను వ్యక్తం చేశారు. అమిత్ షా ఇమీడియట్ గా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కి రీచ్ అవుట్ అయ్యారు. పటేల్ గారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని వార్ ఫూటింగ్ మీద పెట్టమని అఫీషియల్స్ కి చెప్పారు. యూకే పీఎం కేర్ స్టార్మర్ కూడా తన బాధని వ్యక్తం చేశారు. ఇది ఒక గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇన్సిడెంట్. ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పారు, ఇది ఒక ట్రాజిక్ యాక్సిడెంట్. మా ప్రయారిటీ విక్టిమ్స్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం. సీఈఓ క్యాంబెల్ విల్సన్ ఇమీడియట్ గా ప్యారిస్ నుంచి ఢిల్లీకి రిటర్న్ అయ్యారు క్రైసిస్ హ్యాండిల్ చేయడానికి. టాటా గ్రూప్స్ 1 crore పర్ విక్టిమ్ కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది. మెడిసిన్ ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీ కవర్ చేస్తుంది అని చెప్పారు. బోయింగ్ సైడ్ నుంచి రిపోర్ట్స్ ని యాక్సెస్ చేస్తున్నాం అని చెప్పారు. బోయింగ్ స్టాక్ వాల్యూ 9% క్రాష్ అయిపోయింది. జీఈ ఏరోస్పేస్ స్పెషల్ టీమ్ ఇండియాకి పంపించింది. ఈ యాక్సిడెంట్ మనకి చాలా విషయాలు నేర్పించింది. మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఫెయిల్ అయ్యింది. ఫ్లైట్ సేఫ్టీ, టెక్నికల్ స్టాండర్డ్స్ ఇంకా ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. ఫ్లైట్ 171 లో చనిపోయిన ప్రతి ప్యాసింజర్ కి ట్రిబ్యూట్ చేస్తూ స్ట్రెంథెన్ ఇంకా ఫ్యామిలీస్ కి సపోర్ట్ ఇవ్వడం అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ క్రాష్ ఏవియేషన్ లో ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఉండాలి. సేఫ్టీని కాంప్రమైజ్ చేయకూడదు. ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి. జై హింద్.